2024-25 సంవత్సరానికి కాన్స్టెంట్ ప్రైసెస్లో 8.21% వృద్ధి రేటుతో దేశంలో రెండో స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ఏపీ ఈజ్ ఆఫ్ డూయింగ్ అంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. వైఎస్ఆర్సీపీ పాలనలో రాష్ట్రంలో కేవలం 6.19% గ్రోత్ రేటు వచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఏడాది కాలంలో 2.02% పెరిగి 8.21% పెరిగిందని తెలిపారు. 2024-2025 సంవత్సరానికి కాన్సెప్ట్ ప్రైజెస్లో 8.21% వృద్ధితో దేశంలో రెండవ స్థానంలో నిలిచింది. 9.69% గ్రోత్ రేటుతో తమిళనాడు దేశంలో మొదటి స్థానంలో ఉందని సెంట్రల్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ నివేదిక ఇచ్చింది. ఈ పరిణామాలపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఇది రాష్ట్ర ప్రజల సమిష్టి విజయం అంటూ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ఏపీ ఈజ్ రైజింగ్ అంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. వైఎస్ఆర్సీపీ పాలనలో రాష్ట్రంలో కేవలం 6.19% గ్రోత్ రేటు వచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఏడాది కాలంలో 2.02% పెరిగి 8.21% పెరిగిందని తెలిపారు. కరెంట్ ప్రైజెస్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ గ్రోత్ రేట్ 12.02% ఉందని వెల్లడించారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యలతో రాష్ట్రం గాడిన పట్టడంతో పాటు విశ్వాసం పెంచేలా వృద్ధి రేటు సాధించామని సీఎం హర్షం వ్యక్తం చేశారు. వ్యవసాయం, పరిశ్రమలు, సేవలు, ఇంధన రంగం సహా పలు రంగాల్లో తీసుకువచ్చిన పాలసీలతో మెరుగైన ఫలితాలు వస్తున్నాయని చంద్రబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు. గ్రోత్ రేటు వృద్ధి రాష్ట్ర ప్రజల సమిష్టి విజయం అంటూ అభినందనలు తెలిపారు. బంగారు భవిష్యత్తు కోసం కలిసి ప్రయాణాన్ని కొనసాగిద్దాం అంటూ ఏపీ ప్రజలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ నెల 7 నుంచి అల్లూరి సీతారామరాజు జిల్లాలో 2 రోజుల పాటు పర్యటించనున్నారు. పెదపాడు గ్రామంలోని గిరిజన ఆవాసాలను సందర్శించడంతో పాటు అడవి తల్లి బాట పేరిట చేపట్టే రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసి అక్కడే బహిరంగ సభలో పాల్గొంటారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం సరికొత్త కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతోంది. అడవి తల్లి బాట పేరుతో గిరిజన గ్రామాల్లో పూర్తి స్థాయిలో రహదారులను అభివృద్ధి చేసేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ నెల 7 నుంచి అల్లూరి సీతారామరాజు జిల్లాలో 2 రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ నెల 7వ తేదీ ఉదయం విశాఖపట్నం విమానాశ్రయం నుంచి నేరుగా అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగూడ మండలం పెదపాడు గ్రామానికి చేరుకుంటారు. పెదపాడు గ్రామంలోని గిరిజన ఆవాసాలను సందర్శించడంతో పాటు అడవి తల్లి బాట పేరిట చేపట్టే రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసి అక్కడే బహిరంగ సభలో పాల్గొంటారు. ఏప్రిల్ 8వ తేదీ ఉదయం అరకు మండలం సుంకరంమిట్ట చేరుకుని అక్కడ నిర్మించిన వుడెన్ బ్రిడ్జికి ప్రారంభోత్సవం చేస్తారు. అక్కడి నుంచి విశాఖపట్నం ఇందిరాగాంధీ జువాలజికల్ పార్కుకు చేరుకుంటారు. అక్కడ ఎకో టూరిజంపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధి, ఎకో టూరిజంకి ఉన్న అవకాశాలపై చర్చిస్తారు. వక్ఫ్ బోర్డు బిల్లులను సవరించి మైనారిటీలకు కేంద్ర ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. ముస్లింలతోనే ఈ దాడులు ఆగవని, తర్వాత కేథలిక్ చర్చి ఆస్తులపైన కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. ఎవరి మతం, ఆస్తులు వారి పర్యవేక్షణలోనే ఉండాలని ఇతరులను తీసుకురావటం సరికాదన్నారు. ఈ నెల 13వ తేదీ విజయవాడలో భారీ సదస్సును ఏర్పాటు చేస్తున్నామని, సుప్రీంకోర్టు లాయర్ ప్రశాంత్ భూషణ్ ఇతర ప్రముఖులు హాజరవుతారని తెలిపారు. దేశంలోని మత సంస్థలన్నింటిపైన బీజేపీ పెత్తనం చలాయించేందుకే ఈ రాజ్యాంగ విరుద్ధమైన వక్ఫ్ బిల్లును ముందుకు తీసుకువచ్చిందని, భవిష్యత్తులో క్రైస్తవ ఆస్తులపైన కన్నేసిందని, దేవాదాయ భూములపైన నిఘా ఉంచిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ధ్వజమెత్తారు. బీజేపీతో దేశానికి పెను ప్రమాదం పొంచి ఉందని, బీజేపీ మతోన్మాద రాజ్యాంగ విరుద్ధ చర్యలపై పెద్ద ఎత్తున ఆందోళనలకు సిపిఐ సిద్ధమైందన్నారు. ఈ నెల 13వ తేదీన విజయవాడలో సదస్సు జరగనుందని, దానికి ప్రముఖ నాయకులు హాజరవుతారని ఆయన వెల్లడించారు. విజయవాడ దాసరి భవన్లో రామకృష్ణ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. వక్ఫ్ సవరణ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేసినప్పటికీ పట్టు విడవకుండా ఈ బిల్లుకు వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలు సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు నిర్ణయించాయని అన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 26 ప్రకారం ఏ మత సంస్థలైనా సరే తమ వ్యవహారాలను వారే స్వయంగా వ్యవహరించుకునేలా స్వేచ్ఛ కల్పించగా, దానికి విరుద్ధంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెత్తనం చేయటానికి, అన్య మతస్థులను అందులో భాగస్వామ్యం చేయటానికి ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. అది అంతటితోనే ఆగబోదని, ఖచ్చితంగా క్రైస్తవ ఆలయాలపైన, ఆస్తులపైన, మత వ్యవహారాలపైన దాడులు చేస్తారని, ఇదే ధోరణితో ముందుకు పోతారని, దేవాలయ భూములపైన ఇదే కార్యక్రమాలు చేపడతారని ఆ రోజే కమ్యూనిస్టు పార్టీలు, కాంగ్రెస్ చెప్పాయని గుర్తు చేశారు. నిన్న ఏప్రిల్ 1వ తేదీ నాడు ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయింది. ఏప్రిల్ 3వ తేదీ నాడు 5,750 కోట్లు అప్పు తెచ్చాడు. 1వ తేదీ ప్రారంభమైంది, 3వ తేదీ నాటికి మళ్ళీ అప్పు తెచ్చుకున్నావు. నువ్వు లాస్ట్ ఇయర్ అంతా అప్పులు చేశావు, దాదాపు 90,000 కోట్లు చేశావు. బడ్జెట్ అప్పులు చేశావు, బడ్జెట్ ఏతర అప్పులు చేశావు,
అన్ని సంస్థల పేరు మీదుగా అప్పులు చేస్తూ ఉన్నావు. ఏపీఐఐసి, మార్క్ఫెడ్, ఆంధ్రప్రదేశ్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ప్రతి దాని పేరు మీదుగా నువ్వు తర్వాత అప్పులన్నీ కూడా తీసుకొని వస్తూ ఉన్నావు. ప్రతి ఒక్క దాని పేరు మీదుగా ఇవాళ అప్పులను తెచ్చి ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషను, సివిల్ సప్లైస్ కార్పొరేషను, మార్క్ఫెడ్, ఏపీఐఐసి, ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషను అన్ని కార్పొరేషన్ల పేరు మీదుగా బడ్జెటేతర అప్పులు తెస్తూ ఉన్నావు. తర్వాత బడ్జెట్ అప్పులు తెస్తూ ఉన్నావు. నిన్న ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయిన 2 రోజులకే మళ్ళీ అప్పు తెచ్చినావు. మొత్తం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తూ ఉన్నావు. వైసీపీ హయాంలో వ్యవసాయ రంగాన్ని గాలికొదిలేశారని ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రైతులకు ఎగ్గొట్టిన 1,654 కోట్ల ధాన్యం బకాయిలను చంద్రబాబు చెల్లించారని నిమ్మల పేర్కొన్నారు. వైసీపీ హయాంలో వ్యవసాయ రంగాన్ని గాలి కుదిరేశారని ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. పాలకొల్లులో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో నిమ్మల పాల్గొన్నారు. గౌరపేటలో 1.7 కోట్లతో పంట కాలువపై వాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. శివదేవుని చిక్కాలలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. గతంలో రైసు మిల్లుల దగ్గర రైతులు పడిగాపులు పడే దుస్థితి ఏర్పడిందని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రైతులకు ఎగ్గొట్టిన 1,654 కోట్ల ధాన్యం బకాయిలను చంద్రబాబు చెల్లించారని నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. పోలవరాన్ని నాశనం చేశారని దుయ్యబట్టారు. వైసీపీ చేసిన తప్పులను టీడీపీ ప్రభుత్వం సరిచేస్తోందని అన్నారు. పోలవరం ప్రాజెక్టును నిర్ణీత సమయంలో పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. గత 5 సంవత్సరాల్లో ఒక తట్ట మట్టి కూడా తీనిటువంటి స్థితిలో చిన్నపాటి వర్షానికి కూడా డ్రైన్స్ ఈవేళ జలాశయాలుగా మారి పంట పండించలేనిటువంటి స్థితి నుంచి ఆ డ్రైన్స్ లో మళ్ళీ డీసిల్టింగ్ చేయడం గాని, ఆఖరి పొలం వరకు నీళ్లు వెళ్ళడానికి కెనాల్స్ లో మరి డీసిల్టేషన్ చేయడం గాని, ఇట్లా రైతుకు అవసరమయ్యేటువంటి ప్రతి పనిని కూడా మేము చేపడతాం. ఎందుకంటే గత పాలనలో మనం చూసాం, మరి ఏదైతే ఆ రోజు కనీసం ఓయిండ మెయింటెనెన్స్ కూడా లేనిటువంటి పరిస్థితుల్లో లాకులకి, మరి డోర్స్ కి, షట్టర్స్ కి, రోప్స్ కి మరామతుల మాట నుంచి కనీసం గ్రీజ్ కూడా పెట్టనటువంటి స్థితిలో, అవుట్ ఫాల్ స్లూయిస్లు పనిచేయనటువంటి స్థితిలో, ఒక గుండ్లగమ్మ గేట్లు కొట్టుకుపోవడం గాని, ఒక అన్నమయ్య మరి కొట్టుకుపోవడం గాని, ఇట్లా ఎన్నో గత పాలనలో చూసాం. వాటన్నిటిని కూడా అధిగమించి ఈరోజు ఏప్రిల్ నెలలో కూడా రాయలసీమ లాంటి కరువు ప్రాంతాలలో కూడా ఈవేళకి కూడా పుష్కలంగా ప్రతి రిజర్వాయర్ నింపి ఈ రోజుకి నీళ్లు ఉంచగలిగామని అంటే ఈవేళ ఈ ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వంగా పనిచేయడం వల్ల ఇది సాధ్యమైంది. రెండవది, ఏదైతే ఈవేళ మరి రైతాంగానికి సంబంధించి ధాన్యం, ఎందుకంటే గత పాలనలో చూసాం రైస్ మిల్లల దగ్గర వారం రోజుల తరబడి రైతులు మరి అక్కడ పగలు రాత్రి కూడా మరి రైస్ మిల్ దగ్గర పడిగాపులు కాచిన పరిస్థితి. కానీ ఈ రోజు నచ్చినటువంటి రైస్ మిల్కి వేళ ధాన్యం అమ్ముకునేటువంటి స్థితి ఈ రోజు ఉంది. మరి ఈ 48 గంటల్లోనే మన ఖరీఫ్ పంటకు రైతులకి ధాన్యాలు వేసినటువంటి ఘనత మరి ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వానిది. అంతేకాదు గత ప్రభుత్వం ధాన్యం రైతులకి పెట్టినటువంటి బకాయిలు 1,650 కోట్ల రూపాయలు కూడా ఈ ప్రభుత్వం అధికారులు వచ్చాక రైతులకు చెల్లించినటువంటి పరిస్థితి కూడా మనందరం కూడా చూసినటువంటి స్థితి. ఈ రకంగా రైతు పక్షపాతి ప్రభుత్వంగా, రైతు ప్రభుత్వంగా ఈ యొక్క తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో పనిచేస్తుందని. కృష్ణా జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని స్నానమాచరించడానికి కృష్ణా నదిలోకి దిగి 3 మృతి చెందారు. కృష్ణా జిల్లా ఆవినిగడ్డ మండలం కొత్తపేట గ్రామం పక్కన కృష్ణా నదిలోకి స్నానానికి దిగి మోతుమూడి గ్రామానికి చెందిన 3 యువకులు గల్లంతయ్యారు. మత్తి కిరణ్, మత్తి వర్ధన్, మత్తి దొరబాబు 3 యువకుల మృతదేహాలను ఆవినిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శ్రీరామ నవమి వేళ కృష్ణా జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. 3 చిన్నారులు కృష్ణానదిలో దిగి గల్లంతైన ఘటన అవనిగడ్డ మండలం కొత్తపేట గ్రామంలో చోటు చేసుకుంది. పండుగ సందర్భంగా మోదుమూడి గ్రామానికి చెందిన 3 బాలురు స్నానాల కోసం కృష్ణానదిలోకి దిగారు. మత్తి వర్ధన్, మత్తి కిరణ్, మత్తి దొరబాబు ఆదివారం మధ్యాహ్నం సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లారు. అయితే వారితో పాటు పెద్దలెవరూ లేకపోవడం, వీరంతా ఈత కొట్టుకుంటూ నది లోపలికి వెళ్లడంతో మునిగిపోయారు. వీరి 3కి పెద్దగా ఈత రాకపోవడం, లోతును అంచనా వేయలేకపోవడంతో ప్రమాదం జరిగిన తెలుస్తోంది. చిన్నారుల అరుపులు విని స్థానికులు కాపాడే ప్రయత్నం చేశారు. అయినా పరిస్థితి అప్పటికే చేయి దాటిపోయింది. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికులు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు, స్థానికులు గజ ఈతగాళ్ల సహాయంతో 3 చిన్నారుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా అతి కష్టం మీద మత్తి కిరణ్ మృతదేహం లభ్యమైంది. దీంతో పోస్టుమార్టం నిమిత్తం అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరోవైపు మిగతా 2 కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
వీధి కుక్క దాడిలో 4 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా స్వర్ణభారతి నగర్లో ఆదివారం చోటు చేసుకుంది. వీధి కుక్క ఐజాక్ మెడను శునకం కొరికేయటంతో తీవ్రమైన గాయాలయ్యాయి. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. గుంటూరు నగరంలో వీధి కుక్కలు విజృంభించాయి. 4 ఏళ్ల బాలుడిపై తీవ్రంగా దాడి చేసి ప్రాణాలు తీసేశాయి. గుంటూరు స్వర్ణభారతి నగర్కు చెందిన నాగరాజు, రాణి దంపతులు తమ 4 ఏళ్ల కుమారుడు ఐజాక్తో కలిసి స్థానికంగా నివాసం ఉంటున్నారు. ఆదివారం సాయంత్రం 4 గంటలకు రాణి ఇంట్లో పనిచేస్తూ ఉండగా నాగరాజు పని నిమిత్తం బయటికి వెళ్లారు. బాలుడు ఐజాక్ ఇంటి ఎదుట ఒంటరిగా ఆడుకుంటున్నాడు. చిన్నారి వద్దకు వచ్చిన ఓ శునకం దాడి చేయటం మొదలుపెట్టింది. ఆపేందుకు చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో బాలుడిని విపరీతంగా కరిచింది. దీంతో ఐజాక్ ముఖం, కాళ్లు, చేతులు, పొట్ట భాగాలపై విపరీతంగా గాయాలయ్యాయి. బాలుడు ఐజాక్ను హుటాహుటిన గుంటూరు ఆసుపత్రికి తరలించారు. మరోవైపు విషయం తెలుసుకున్న బాలుడి తండ్రి నాగరాజు సైతం ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. చిన్నారిని పరీక్షించిన వైద్యులు వెంటనే చికిత్స ప్రారంభించారు. అయితే కుక్కదాడిలో తీవ్రంగా గాయపడటంతో ఐజాక్ ప్రాణాలు కోల్పోయాడు. కుమారుడు మృతితో నాగరాజు, రాణి దంపతులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకు మృతి చెందటంతో గుండెలు పగిలేలా రోధించారు. దీంతో ఆసుపత్రి ఆవరణలోనే రాణి సొమ్మసిలి పడిపోయింది. వారి పరిస్థితిని చూసిన స్థానికులు సైతం కన్నీరు పెట్టుకున్నారు. నమ్మి తనకు ఓట్లు వేసిన ధర్మవరం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తానని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. చేనేతలు అధికంగా ఉన్న ధర్మవరంలో ఉపాధి కల్పించేందుకు మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ తీసుకువస్తామన్నారు. తద్వారా నేతన్నలకు మేలు జరుగుతోందన్నారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు జాబ్ మేళాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. నమ్మి తనకు ఓట్లు వేసిన ధర్మవరం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తానని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఈ నియోజకవర్గ ప్రజలు ఓట్లు వేయడం వల్లే తాను మంత్రిని అయ్యానని తెలిపారు. ఇక్కడి ప్రజల రుణం ఎప్పటికీ మరువలేనని చెప్పారు. ధర్మవరం నియోజకవర్గంలో పర్యటించిన ఆయన బీజేపీ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తానని అన్నారు. చేనేతలు అధికంగా ఉన్న ధర్మవరంలో ఉపాధి కల్పించేందుకు మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ తీసుకువస్తున్నామని చెప్పారు. తద్వారా నేతన్నలకు మేలు జరుగుతుందని, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు జాబ్ మేళాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటానని మంత్రి తెలిపారు. మీరు ఏ రాష్ట్రంలో చూసినా 70% భూభాగాన్ని ఇవాళ భారతీయ జనతా పార్టీ పాలిస్తుందనే విషయాన్ని తెలుసుకోండిరా బాబు అని చెప్పాల్సిన అవసరం ఉంది. 1 కాదు 2 కాదు 15 రాష్ట్రాల్లో బీజేపీ సొంతంగా అధికారంలో ఉంది. ఎన్డీఏతో కలిపి 21 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. 2014లో సొంతంగా 17 కోట్ల 90 లక్షలతో ఓట్లు సాధించి సొంతంగా 2014లో అధికారంలోకి వస్తే మళ్ళా ఒక అధికారం నిలబెట్టుకున్న తర్వాత అదే సంఖ్యలో మళ్ళా ఓట్లు సంపాదించడం కష్టమైతే తర్వాత 22 కోట్ల 80 లక్షల ఓట్లు సాధించాం 2019లో. మళ్ళా 2024 వచ్చేసరికి మళ్ళా సంఖ్యాబలం పెంచుకుంటూ అదనంగా మళ్ళా 75 లక్షల ఓట్లు అధికంగా తెచ్చుకొని 23 కోట్ల 60 లక్షల ఓట్లని మళ్ళీ సాధించాం. అంటే దినదినాభివృద్ధి పెరుగుతా పోతున్నాం భారతీయ జనతా పార్టీ. గతం కాంగ్రెస్ పార్టీ లాగా ఇతర పార్టీలలాగా మత విద్వేషాలు పెంచడము లేదా ప్రాంతాల మధ్య వైషమ్యాలు పెంచే అధికారంలోకి రాలే. ఒక సిద్ధాంతాన్ని నమ్మాం. ఆ సిద్ధాంతానికి లోబడి ప్రజల మనోభావాలకి, ఆకాంక్షలకి, ఆశలకి అనుగుణంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వాన్ని నడిచాం. సంక్షేమ పథకాల ఫలాలను ప్రజలకు అందించాం. అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాం. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాం. కాబట్టి ప్రజలు మళ్లీ మనల్ని ఆశీర్వదిస్తున్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలోని శ్రీరామస్వామివారి దేవస్థానంలో ఆదర్శ దంపతులు శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎంఎస్ఎంఈ సెర్ప్ ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సతీ సమేతంగా అధికార లాంఛనాలతో
శ్రీ సీతారాములకు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలోని శ్రీరామస్వామి వారి దేవస్థానంలో ఆదర్శ దంపతులు శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం కనుల పండుగగా జరిగింది. వందలాది మంది భక్తులు జేజేలు పలుకుతూ ఉండగా శ్రీరామచంద్రుడు సీతమ్మ వారి మెడలో మాంగళ్య ధారణ చేశారు. ముత్యాల తలంబ్రాలు పోశారు. ఈ అపూర్వ దృశ్యాలను చూసి భక్తులు పరవశించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎంఎస్ఎంఈ, సెర్ఫ్, ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సతీ సమేతంగా అధికార లాంఛనాలతో శ్రీ సీతారాములకు పట్టు వస్త్రాలను, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. సంప్రదాయానుసారం ఆలయ అనువంశిక ధర్మకర్త, మాజీ కేంద్ర మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు, ఆయన తనయ విజయనగరం ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజుతో కలిసి స్వామివారికి మధుపర్కాలు సమర్పించారు. ఎప్పట్లాగే సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం నుంచి పట్టు వస్త్రాలను మంత్రి శ్రీనివాస్, విజయనగరం ఎంపీ కలిసిటి అప్పలనాయుడు దంపతుల చేతుల మీదుగా సింహాచలం ఈవో సుబ్బారావు అందజేశారు. మంత్రి కొండపల్లి, ఎంపీ కలిసిటి దంపతులు కళ్యాణ మండపంలో కూర్చొని పరిణయ వేడుకను కనులారా తిలకించారు. అంతకుముందు రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి దంపతులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామచంద్రుని గుర్తినటువంటి వీరాజన ప్రభ కంకణం స్వామివారి యొక్క కుడి చేతికి, అమ్మవారి యొక్క ఎడం చేతికి కంకణం కట్టబోతున్నారు. బుధవారం నాడు శ్రీరామ జన్మం, చైత్ర బహుళ పంచమి నాడు నామకరణం జరిగింది. అందుకని పరాభవ సంవత్సరంలో 9వ ఏట ఉపనయనం జరిగింది. రక్షతు చక్రమూర్ధం శ్రీ సర్వాభ్యమూలాభ్య సమ్యక్ సుమనస సర్వే రక్షంతు. పల్లెల సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక ఎద్దుల పందాలు అని మంత్రి సవిత పేర్కొన్నారు. నిన్న గోరంట్ల పట్టణంలో మరువ ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద టీడీపీ నాయకులు నిమ్మల శ్రీధర్ ఆధ్వర్యంలో రాతిదూలం లాగుడు పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి సవిత హాజరయ్యారు. ఆంజనేయ స్వామి దేవాలయంలో మంత్రి పూజలు నిర్వహించి గెలుపొందిన విజేతలకు నగదు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. చాలా పల్లె ప్రాంతాల్లో మన సాంప్రదాయాన్ని కాపాడుతూ, ఎందుకంటే మనకు ఒక చరిత్ర ఉంది భారతదేశానికి. మన దేశం ఒక సాంప్రదాయ కుటుంబం ఉంది. ఆ భారత ప్రాచీన సాంప్రదాయాలను పాటిస్తూ 16 పల్లెల నుంచి వచ్చిన రైతన్నలు, ఎందుకంటే రైతన్నలు పడే కష్టాలు అంతా ఇంత కాదు. పంట నష్టం వస్తుందన్నా కూడా పంట పెట్టేది రైతన్నే. ఈ రోజు 3 మెతుకులకు నోట్లోకి వెళ్తున్నాయి అంటే అది రైతన్ను పెట్టిన భిక్షే. మరి రైతన్నలు సంవత్సరం పాటు కష్టపడుతూ ఇలా శ్రీరామనవమికి అందరూ కులాలకి, మతాలకు అందరూ ఏకమై ఇలాంటి సంబరాలు జరుపుకోవడం నిజంగా చాలా బాగుంది. ఎందుకంటే ఇక్కడ చాలా చోట్ల గ్రామాల్లో ఈ శ్రీరామనవమికి చెక్క భజనలంటూ, డ్రామాలంటూ, ఇలా పొట్టేళ్ల పందాలంటూ, ఇలా ఎద్దుల బండ్ల పోటీలు, ఎద్దుల బండ్ల పోటీలు ఇలా జరపటం చాలా సంతోషంగా ఉంది. అంతేకాదు ఇలా జరపాలి. గత 24 సంవత్సరాలుగా 1 సంవత్సరం నడిపే వాళ్ళని చూసాం, 2 సంవత్సరాలు నడిపే వాళ్ళని చూసాం, 3 సంవత్సరాలు నడిపే వాళ్ళని చూసాం. కానీ గత 24 సంవత్సరాలుగా ఎంతో మంది దగ్గర డబ్బు ఉంటుంది. కానీ డబ్బు ఖర్చు పెట్టి ప్రజల కోసం మీరు అందరినీ ఏకం చేసే వ్యక్తి మన శంకర్ నాయక్ గారికి అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలి.
ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ కుమారుడు యువ హీరో ఆకాష్ పూరి విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైయున్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆకాష్ పూరి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనాన్ని అందజేశారు. आदित्याय तेजो भव विष्णुवज्रमान भव ब्रह्मायुराय भव आयुराय भव धान्यं धनं वसुं बहुपुत्रलाभं शतसंवत्सरं दीर्घमायुः दुर्गाम्बा देवता अनुग्रहता कटाक्षफलसिद्धिरस्तु राजद्वारे కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి గ్రామంలో కొలువైన కోదండ రామాలయం నందు శ్రీరామనవమి వేడుకలు వైభవోపేతంగా జరిగాయి. అందంగా అలంకరించిన వేదికపై సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామివార్ల ఉత్సవ మూర్తులను ఉంచి సంప్రదాయబద్ధంగా కళ్యాణాన్ని జరిపించారు. అర్చకులు వేద మంత్రోచ్చరణలు మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణం కమనీయంగా సాగింది. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి మెయిన్ సెంటర్ టెలిఫోన్ ఎక్స్చేంజ్ ఎదురుగా రోడ్డులో కొలువైన కోదండ రామాలయం నందు శ్రీరామనవమి వేడుకలు వైభవపేతంగా జరిగాయి. అందంగా అలంకరించిన వేదికపై సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి వార్ల ఉత్సవమూర్తులను ఉంచి సంప్రదాయబద్ధంగా కళ్యాణాన్ని జరిపించారు. అర్చకుల వేద మంత్రోచ్చరణలు మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణం కమనీయంగా సాగింది. మిథిల రాజ్యాధిపతి జనక మహారాజు కుమార్తె సీతాదేవిని అయోధ్య రాజ్యాధిపతి దశరథ మహారాజు కుమారుడితో అభిజిత్ లగ్న పుష్కరాంశ అత్యంత వైభవంగా కళ్యాణం జరిపించారు. శ్రీ సీతారామస్వామి వారి కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారి కళ్యాణాన్ని తిలకించి తీర్థ ప్రసాదములు స్వీకరించారు. మధ్యాహ్నం ఇచ్చేసిన భక్తులకు అన్న సమారాధన ఏర్పాటు చేశారు. అనంతరం స్వామివార్ల గ్రామోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం కమిటీ చైర్మన్ అమృతపల్లి సూర్యనారాయణ, పలువురు ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి గ్రామంలో కొలువైన షిరిడీ సాయిబాబా ఆలయంలో సీతారామస్వామి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. స్వామివారికి లంకా వెంకటేశ్వరరావు పద్మశ్రీ దంపతులు సాంప్రదాయం ప్రకారం స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. అనంతరం పీటల మీద కూర్చొని కళ్యాణం తంతు పూర్తి చేశారు. అర్చకులు శ్రీనివాసరావు, రాజేశ్వర శర్మ సమక్షంలో వేదమంత్రాల నడుమ స్వామివారి కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కళ్యాణ మహోత్సవంలో కోడెబోయిన బాబీ, రావి ఈశ్వర్, మాచినేని బాలకృష్ణారావు తదితర భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.